ఏంటి నా దగ్గరికి రావాలనుకుంటున్నావా? ఆయుష్ తీరిన వారికి, ఆవేశంలో ఆలోచించకుండా నిర్ణయం తీసుకునే వారికి అందరికీ నాతోటే పని. మరణం 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 మరణం. ఒరే, మరణం అని చెప్పిన చలనం లేదేంట్రా? ఓ, నీ చావుకి కారణం అర్థం రెండూ లేవన్నమాట. ఉంది. దేవుడా, ఈ గుండెని ఎందుకు ఇచ్చావు? ఓ, మీరు బతకడానికి, ఇలా బాధపడటానికి కాదు. పోనీ అది లేకుండా చేద్దామంటే అందరు నీలాగా లేదు. సర్లే చెప్పు. నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. అంటే అమ్మాయి కోసం నీ మరణం? అర్థమే లేదు. అమ్మాయి మోసం చేసింది అన్నానుగా. అమ్మా నాన్న కాదుగా మోసం చేసింది. పరీక్ష ఫెయిల్ అయ్యానని, తల్లిదండ్రులు తిట్టారని, అమ్మాయి మోసం చేసిందని నన్ను కోరుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మరణమైన నాకే సిగ్గుగా ఉంది. ఏయ్, నీతోటే మాట్లాడుతుంది, చూడు ఇక్కడ. కుటుంబం కోసం ఒకడు మరణిస్తున్నాడంటే వాడి దగ్గరికి సంతోషంగా వెళ్తాను. 10 మందిని బ్రతికించి మరణిస్తున్నాడంటే వాడి దగ్గరికి ప్రేమగా వెళ్తాను. దేశం కోసం ఒక సైనికుడు మరణిస్తున్నాడంటే గర్వంగా వెళ్తాను. నీ మరణం ఏంట్రా? నా బాధ అనుభవిస్తే తెలుస్తుంది. అనుభవం అనేది బతకడానికి ఉపయోగపడాలి, కానీ చావడానికి కాదు. నీ తల్లిదండ్రులు జన్మ ఇచ్చింది నీకెందుకో? బతకడానికి. ఇంత చదువు దేనికోసం చదివావు? బతకడానికి. మరి నన్ను కోరుకుంటున్నావు? మరి ఏం చేయాలి? నిన్ను కోరుకునే పరిస్థితి వచ్చింది. నన్ను కోరుకోవడానికి అమ్మాయే కారణమైతే నువ్వు బతికుండటం కోసం కారణాలు లేవా? ఒక్కసారి ఆలోచించు. నిన్నెంతగానో ప్రేమించే నీ తల్లిదండ్రులు, నీ వెనువెంటే ఉండే నీ స్నేహితులు, ఎప్పటికీ ఉండిపోయే నీ జ్ఞాపకాలు ఒక్కసారి ఆలోచించు. పన్నెండేంది, బాబు ఇంకా రాలేదు. ఇంత లేట్ అయింది ఏంటన్నా? సరే, అన్నం తిందురా. రేయ్, అడుగుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? వద్దు. ఎందుకు? వీడు రోజు రోజుకు ఇలా తయారవుతున్నాడు. అసలు వాడికి ఏమైందే? ఏమైపోతాడోనని భయమేస్తుందండి. వాడికి ఏం కావాలి? ఎప్పుడైనా వాడు అడిగింది మనం కాదన్నామా? వాడికి ఏమైనా అయితే మనం తట్టుకోగలమా? వాడే మన ప్రాణం. వాడు చెప్పలేకపోతున్నాడో లేక మనమే అర్థం చేసుకోలేకపోతున్నామో? వాడికేమన్నా అయితే మాత్రం ఈ ప్రాణాలుండవని వాడికి తెలియదు. ఈ మధ్యన అమ్మాయిలు మరీ దారుణంగా తయారవుతున్నారా? ఏ అమ్మాయి లేదు, ఏమీ లేదు. ఏడీడు వస్తానాడు, ఇంకా రాలేదు. అమ్మాయిలా? వామ్మో, ఏంది అమ్మాయిలు అంటున్నారు? అబ్బో, ఏం లేదురా. ఇందాక వస్తుంటే అమ్మాయిలు గింత గింత ఫ్రాక్లు వేసుకొని వస్తుంటే ఓ బైకోడు స్పీడ్గా ఏం చేశారో చెప్పకుండా మధ్యలో బ్రేక్ ఏంటి?
చెప్పు. స్పీడ్గా వెళ్ళాడు. అప్పుడు చూడు, ఆ స్పీడ్కి ఆ గాలికి అమ్మాయిల ఫ్రాకులు పైకి. రోడ్ల మీదకి వచ్చేటప్పుడు గింత ఫ్రాకులు అవసరమారా? అవసరమేరా, నాలంటుడికి ఫ్రీ షో. ఒరే నాకు డౌట్ రా. ఏంట్రోయ్, నీకు కూడా మనుషులా డౌట్లు వస్తున్నాయా? సర్లే చెప్పు బాబు. అమ్మాయిలు బయటకు వచ్చేటప్పుడు ఇలా పిక్కలు కనిపించేలా నిక్కర్లు ఎందుకు వేసుకుంటారా? కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. మగాడు లుంగి ఎందుకు కడతాడరా? చల్లగా గాలి తగులుతుందని. వాళ్ళు కూడా అందుకే. పెళ్ళాంతో తన్నులు తినేవాడు నీకెందుకురా? దెబ్బలు తిన్నాడా? ఈడేం చేయలేదా? ఎందుకు చేయలేదు? ఆయింట్మెంట్ రాసుకొని పెయిన్ కిల్లర్లు వేసుకున్నాడు. అదేంట్రా, వీడు తిరుగుకొట్టచ్చుగా. తిరుగుతున్నాడు కానీ మంచం చుట్టూ దెబ్బలు తప్పించుకోవడానికి. ఆ? నీకో విషయం తెలుసా? ఈడు బాక్సింగ్ ప్రాక్టీస్ కూడా వెళ్తున్నాడు. ఎందుకలా? పెళ్ళాం దెబ్బలు తట్టుకోవడానికి. అరే ఇటు తాగితే మాత్రం ఇలా ఆడే బాగా భయపడుతుందంట. అవునా? మరి నేను తాగనప్పుడు దాన్ని చూస్తే వేసే బ్యాన్ని నేనెవరికి చెప్పుకోవాలరా? పెళ్లికి ముందు ఎలా ఉండేదిరా? ముద్దుగా బూస్ట్ అనేది, ఇప్పుడేమో వేస్ట్గా అంటుంది. అప్పుడేమో నువ్వు లేక నేను లేను అనేది, ఇప్పుడు నేను పోతే గానీ అది ఉండదట. ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ బాయ్ అండ్ గర్ల్ లైక్ ఏ బొచ్చు అండ్ ఆయిల్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ కత్తి అండ్ బొచ్చు. అర్థం తప్పైతే క్షమించు, అర్థమే లేదనుకుంటే లేదనుకుంటే సంకనాకిపోతావు. కొత్తగా సంకనాకిపోయేదే ఉంది, ఆల్రెడీ అయిపోయా. పెళ్ళంటే భయం వేస్తుందిరా నాకు నేను చూస్తుంటే. ఏంట్రా మరీ దేవదాసులా తయారవుతున్నావు? అప్పుడు ఆయన, ఇప్పుడు నువ్వు అయ్యేలా ఉన్నావు. మా ఇంటి ఎదురుగా ఒక అరుగు ఉంది. మొన్నటిదాకా పిచ్చోడు ఉండేవాడు, ఆడు పోయాడు. కుక్క మాత్రం ఉంది. కుక్కని అరుగుని రిజర్వ్ చేయమంటావా? రే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరాయి, నువ్వు తిన్నా తినకపోయినా టైంకి దానికి మాత్రం పెట్టాలి రోయ్, లేకపోతే నీ పిక్కను పట్టేసుకుంటుంది. ఎప్పుడు చూడు వైష్ణవి వైష్ణవి వైష్ణవి. కనబడకుండా పోయిన దాని గురించి నువ్వు కనబడకుండా పోయేలా ఉన్నావు కదరా. చా, ఏమనుకురా, దేవత. దేవత అయితే ఇంట్లో వెళ్ళి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోరా. దేవత అంట దేవత. అంతా సర్వమంగళమే. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావరా? అసలు సూర్యగాడికి ఎవరున్నారా? అమ్మా నాన్న. ఎందుకంత హ్యాపీగా ఉన్నాడు? మనం ఉన్నామనే ధైర్యంతో. నీకేం తక్కువరా, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే అమ్మా నాన్న. అంతేకాదు నీకోసం ప్రాణాలైనా లెక్క చేయని మేము. కానీ నువ్వు ఎందుకురా ఇలా? మాకు కావాలరా. గురించి సరిగ్గా తెలియక ఓ అమ్మాయి నీ ప్రేమను కాదంది. అది ఆమె తప్పేం కాదు. నీ గురించి పూర్తిగా తెలిసిన నువ్వు నీ జీవితాన్నే కాదంటున్నావు. ఇది ఖచ్చితంగా నీ తప్పే. నువ్వు చావడానికి ఒక్క కారణం ఆ అమ్మాయి అయితే, బతకడానికి చాలా కారణాలున్నాయి. నిన్ను నమ్మిన తల్లిదండ్రులు, నీ స్నేహితులు, ముఖ్యంగా నీ దేశం. అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకున్న చోట ఆగిపోకు. ఒక్క నిమిషం ఆలోచించు. నిన్ను కాదనుకున్న అమ్మాయి అలా ఎందుకన్నానా అనేంతగా ఎదుగు. బెస్ట్ ఆఫ్ లక్.